హైడ్రా చేసే పనులకు ప్రశంసల కంటే ఎక్కువ విమర్శలే రావడం జరుగుతుంది. ప్యాట్నీకి సంబంధించిన నాలా వైడనింగ్ లో భాగంగా అక్కడ ఆక్రమించిన ఎంక్రోచ్మెంట్స్ అన్నిటి కూడా తీసివేయడం జరిగింది. తీసివేసిన నేపథ్యంలో మరి రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. కానీ అక్కడ ఏం జరిగింది అనేది తర్వాత విషయం. కానీ నాలాని వైడనింగ్ చేసిన తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మిస్తేనే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో సార్థకత అనేది ఉంటుంది. కానీ రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడం వల్ల గత రాత్రి కురిసిన వర్షం అంతా ప్యాట్నీకి సంబంధించిన ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా నిన్న హైడ్రా కమిషనర్ కావచ్చు, హైడ్రా సిబ్బంది అక్కడ బోట్లను వేసుకొని అక్కడ ఉన్న వారికి సహాయం అందించే చర్యలు చేపట్టడం జరిగింది. ఇలాగే చాలా సందర్భాల్లో కూడా ఇదే సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఫాతిమా కాలేజీకి సంబంధించిన ఇష్యూ చూసుకుంటే దాన్ని బతుకమ్మ కుంటలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ విద్యా సంస్థలు కూల్చే విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారన్న ఉద్దేశం కొద్దీ వాటిపైన కొంచెం ఆలోచించామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో గతంలో అంటే ప్రీవియస్ గా ఉన్న వాటిని కూల్చడం అనేది లేదు అని స్పష్టంగా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే నాలా పూడికతీత కావచ్చు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు సంబంధించిన ఇష్యూ అంతా కూడా హైడ్రాకి కేటాయించడంతో మరి నాలాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎగో ప్రాంతం నుంచి డౌన్ కి స్ట్రీమ్ ఎక్కడి నుంచి వస్తుంది, మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి. గతంలో అయితే జిహెచ్ఎంసీకి సంబంధించిన టీమ్స్ కావచ్చు, అలాగే ఏఈలు కావచ్చు, వాళ్ళందరికీ ఎక్కడెక్కడ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉండేవారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత వాటిని వారికే కేటాయించడం వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కడ ఏం తీస్తే ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఒక దగ్గర తీస్తే ఇంకొక దగ్గర మునిగిపోయే పరిస్థితి కనబడుతుంది. సో హైడ్రాకి సంబంధించి ప్రశంసల కంటే ఎక్కువ విమర్శలే తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా హైడ్రా 1 ఇయర్ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన పనులన్నిటికీ హైడ్రాకి కేటాయించడం వల్ల నగర ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.